రే నా జోలికి వచ్చా అంటే నీకు మామూలుగా ఉండదు రోయ్. నిన్నేమన్నా అమ్మా నిన్నే? నా బేబీని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలా, వాళ్ళని చూస్తే ఫుల్ చుట్టూ. ఇంకా పిల్లలు చాలా డేంజరు. అబ్బా రే నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు రా నీకు. పాపా అమ్మ బాబాయ్. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ చెప్పన్నా ఏంటి ఇంటూ పీతావరి బయట కాలికామరిలా ఉన్నావు? అయ్యో అన్నా మన అంత చెప్పొద్దన్నా ప్లీజ్ అన్నా. చెప్తా. మీ నాన్నతో చెప్పకూడదంటే మీ అక్కతో నా పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలా. ఆ? అయితే మీ నాన్నతో చెప్తా. వద్దన్నా ఒప్పుకోక చస్తానా. సరే అన్నా. ఇప్పుడు గుడ్ గారు ఇంటికి పోయింగా. నేను కుక్కలేరుగా నేను అమ్మయ్యా ఒక పిట్ట పడింది. ఇంకా వాళ్ళ నాన్న ఆ బుడ్డ నొప్పించాలి. వాడు ఇడితే కొట్టే మాత్రున్నాడే. వాడు నొప్పించాలంటే చాలా కష్టం. చూద్దాం. ఏమి ఇంకా రాలే? ఎప్పుడు వస్తారేమోనే, ఎంతసేపు కొత్తారోనే? ఎండ చాలా ఎక్కువైపోయినబ్బా. ఏం ఏంది నా బామ్మది మాత్రున్నాడు. ఏం చేస్తాడు వీడు? వీడు ఏం చేస్తాడు? ఏంది పెట్టుకొని చూద్దాం. బామ్మడిగా దొరికినవరా? ఏం చేస్తావురా ఇడా? ఏం లేదన్నా. నాకంతా తెలిసిపోయిందిరా. ఎందుకున్నావో నేనోటిండో చెప్పు. అయ్యో అంతా తెలిసిపోయిందా అన్నా? అది ఆ ట్యూషన్ లో పాపని నేను లవ్ చేస్తాను అన్న. ఏంట్రా మీ నాన్న చెప్పాలా? అయ్యో చెప్పొద్దన్నా ప్లీజ్ అన్నా. అయితే మీ అక్కతో నా పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలా? అది ఏంట్రా నీ రాసేది మీ నాన్నతో చెప్పాలా? అయ్యో వద్దన్నా, మా నాన్నకి తెలిసి గల్లో లేపుతంటాడు. నీ పెళ్లి కొప్పుకుంటా అన్నా. అది పోయింగా. నా కొడుకు చెక్కి సాంప్రదాయిని అక్క ఇప్పుడు నాన్న చూడు ఈరోజు స్కూల్లో ఏం చెప్పారా అంటాడు చూడు. రే లడ్డో, ఈరోజు స్కూల్లో కాదు కానీ నీ నోట్బుక్ తీసుకుంటా, హ్యాండ్ రైటింగ్ చూద్దాము. తీసుకొని రారా. ఈ ముసలంత పెద్ద పంచాయతీ నన్ను తర్వాతకి తలకాయలు తింటానే ఉంటాడు. అమ్మా ఏందిరా ఈ హ్యాండ్ రైటింగ్? అమ్మా ఎస్ఎస్ని ఉండు చెప్తా. ఈ మధ్య ఎట్లుందా హ్యాండ్ రైటింగ్? సాంప్రదాయిని బడికి ఏమన్నా గాడిదలు కాసే పంపిస్తాం అనుకున్నారు కాదు. అబ్బా నా బిడ్డ పద్ధతిలోనే కాదు హ్యాండ్ రైటింగ్ లో కూడా పర్ఫెక్ట్. ఈ బాబు హ్యాండ్ రైటింగ్ బాగుండదు కదా? లోపల పోండి. ఈయన కొడుకు బడికి పోతాడు కానీ గాడిదలు కత్తాను ఎట్లున్నాడు ఏడన్నా బయట. అక్క నీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు కదక్క, ఏం చేసావు అక్క? అందుకే నా ఫ్రెండ్ సమంత నోట్స్ తీసుకొచ్చా. అందుకే నేను నా చేత నోట్స్ తీసుకొచ్చింటే బాగుండు. నా బేబీని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో 5 పిల్లల సెట్, మళ్ళీ వాళ్ళ నాన్న ఎట్లో పిల్ల. మామా జాబ్ తెచ్చుకొని వస్తా, నీ ఇంటికి మొగుండి అయితా. వద్దులే, పంతులు కన్నా ఫోన్ చేద్దాం. ఈ పంతులు పెద్ద పూజలో ఉన్నాడు ఎట్టెట్లో.
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రదాదివకాయ ప్రకృతి ప్రదాయం భజయ వైపుత్రం భజ. ఏమి తను ఫోన్ చేస్తున్నాడు? చెప్పు నాయన నష్టజాతి కూడా. ఏంటి గురుగారు నన్ను ఎప్పుడు అలానే అంటారు? ఎందుకు? నీ జాతకంలో నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని చూసినప్పుడల్లా బాధపడతావని నాయన. అంటే నువ్వు నష్టజాతకునివే కదా. అమ్మో, అక్కడ జీతం ఉండే కన్నా పోయేదే మెలు గురుగారు. అందుకే అమ్మాయి నేనే ఎత్తుకున్నా. అవునా? ఇది ఇంకా మంచిది. కానీ అమ్మాయిని వెంటనే జాబ్ ఉండమని షరతు పెట్టాడు. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎలా గురుగారు? ఇంతకీ ఎవరింటి అమ్మాయి నాయన? అదే గురుగారు మధ్యలో రేపు కూతురు. హరప్ప కూతురా? వాళ్ళ నాన్న ఒప్పించడం పెద్ద కష్టమేం కాదా నాయన? జాబ్ కాదంట గురుగారు. నువ్వు ఫస్ట్ వెళ్ళి కియా కంపెనీలకు పోయి ఒక జాబ్ తెచ్చుకోపో. కియా జాబా? ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ముందు కియాలో జాబ్ చేస్తున్న వాళ్ళకి పిల్లనిస్తున్నారు నాయన. నువ్వు ముందు జాబ్ తెచ్చుకో, నేను చూసుకుంటా. కియాలో జాబ్ ఇలా పోయి అలా వస్తాం గురుగారు. సగరి పదరి సగరి పదరి బేబీ బేబీ ఏం చేస్తానని పంతులు గారు. ఇవ్వగో నేను మళ్ళీ వస్తా. సరే గురుగారు. మా మామను చూస్తే సాగైతాడేమో. మామగారు. ఎవరు బాబు నువ్వు? నేను మామ మిమ్మల్ని లవ్ చేసా, జాబ్ వచ్చే పెళ్లి చేస్తాను. నేనే మామ, నాకు గేల జాబ్ వచ్చింది. కియాలో జాబా? ప్రూఫ్ ఏమి? కియా జాబ్ కి ప్రూఫా? ఇదిగో టీ షర్ట్ షూస్. ఈ కాస్ట్యూమ్ అల్లుడు ఒప్పుకున్నాడు. కానీ మా అమ్మాయికి అప్పుడే కియా సంబంధం వచ్చింది అల్లుడు. అయ్యో ఎట్లు ఇప్పుడు? ఉండు గురుగారు. అమ్మయ్య వీడు పిలుస్తున్నాడే. వచ్చేసా. నమస్కారం అండి. అమ్మయ్యా వచ్చేసినారా? ఏంటి శాస్త్రి గారు ఇంత స్పీడ్ ఉన్నారు? నా స్పీడ్ ఏముంది గానీ నేను చెప్పింది కి అబ్బాయి వీడేనండి. వీడేనా? అయితే శుభం. మంచి ముహూర్తం పెట్టండి శాస్త్రి గారు. అండి ఇంతవరకు నేను కూడా మీ అమ్మాయిని చూడలేదు, మీరు కూడా చూపించలేదు. అది అట్లా. ముహూర్తం లేదు ఏం లేదు. నేను ఇప్పుడే తాళి కడతా. మాత్రం ముహూర్తాలంట. నాకు చిన్న డౌట్ అల్లుడు. ఏంటి మావా? ఇంతవరకు మా అమ్మాయిని ఎప్పుడన్నా చూసావా? అమ్మాయిని చూస్తాను కానీ మొగం ఎప్పుడు చూపించలేదు. మొగానికి చున్ని కప్పుకునేది. అయినా మగోనికి మొగం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. అమ్మయ్యా బాగా ఇచ్చిన. అమ్మాయి కొంచెం పర్సనాలిటీ ఉంది కానీ మనసు చాలా మంచిది. మనసు మంచిదంటే ముఖం కూడా మంచిగానే ఉంటుంది, నాకు తెలుసు. ఒకసారి అమ్మాయి ముఖం చూసి తాళి కట్టల్లుడు. అంకోల్ నాకైతే కళ్ళు మూసుకొని తాళి కడతా. అమ్మాయి పిలిపించండి. నీ కర్మ బిడ్డ. అమ్మా పెద్దమ్మాయి. నా బేబీ వచ్చిందా గురుగారు? నా బేబీ దగ్గర చూడండి. వచ్చిందిరా, పట్టకపోతా ఉండు. ఇదిగోరా ఎదురుకుండే అమ్మాయే. ఇదే నా బేబీ, ఇప్పుడు చెప్తా. అల్లుడు. ఒరేయ్ అక్క మనకి బాగా వచ్చేసాడు. అమ్మయ్య కట్టేశాను. సరే ఇంకా గ్రూప్ ఫోటో దిగుదాం. నిలబడండి. గ్రూప్ ఫోటో గుర్తుగా ఉంటుంది కాబట్టి అంతా కలిసి దిగుదాం. అడుగుదాం. అమ్మా ఇప్పుడైనా ముఖం చూపించమ్మా. శాస్త్రి ఏంటండి మగం అలా ఉంది? అయ్యో అందుకే శాస్త్రి మగం చూపించలేదు. నేను నా బేబీని చూస్తా. అప్పుడు గురుగారు ఎందుకు చెప్పారు? చెప్పు నాయన నష్టజాతి కూడా. ఏంటి గురుగారు నన్ను ఎప్పుడు అలానే అంటారు? ఎందుకు? నీ జాతకంలో నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని చూసినప్పుడల్లా బాధపడతావని నాయన. అంటే నువ్వు నష్టజాతకునివే కదా. అమ్మో అక్కడ జీతం ఉండే కన్నా పోయేదే మెలు గురుగారు. అందుకే అమ్మాయి నేనే ఎత్తుకున్నా. బతుకు బుగ్గిపాలైపోయింది. వీని బతుకు బుగ్గపాలే. వీని దరిద్రం నొట్లు కుక్కలేరుగా. ఫోటో దిగుదాం పట్టండి. ఏం ప్రయోజనం కానీ. బాగా వచ్చింది. సరే ఇంకా నెక్స్ట్ కార్యక్రమానికి పంపిద్దాం పట్టండి. వెళ్ళండి నాయనా వెళ్ళండి. ఇదే ఆఖరిఘట్టం, శుభంగా జరగాలి. సర్వే జన ట్విన్స్ ప్రార్థనస్తు. బ్లాస్ట్ ది నైట్ నాయనా. కానివ్వండి.
అమ్మయ్య, అమ్మయ్య, అమ్మయ్య.